హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత. గుడ్ మార్నింగ్ అందరికీ, ఐ లవ్ యూ. ఈరోజు వచ్చేసి అన్నము రైస్. ఈరోజు అయితే కొంచెం ఫెస్టివల్ కదా, బక్రీద్, తొందరగా రామని చెప్పారు షాప్లో, అందుకని టైం అవుతుందని చెప్పేసి ఇంకా రైస్ అయితే 8కే స్టార్ట్ చేశాను. రైస్ అయితే ఉడుకుతుంది, ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకా పప్పుకైతే రెడీ చేస్తున్నాను. బ్యాళ్ళు, టమాటో, ఆనియన్స్, ఇలా ఒలిచి పెట్టుకున్న తెల్లవాయిలు 5 వేసేసాను. ఇంకా అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసి చిటికెడు పసుపు అయితే యాడ్ చేసి ఇంకా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనమైతే కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఏమమ్మ తల్లి, బిర్యానీ చేసినట్టు చేస్తున్నావు వంటలు, పప్పు చేసేది కూడా చూపించాలా అంటారా? మనం ఏ పని అయితే చేస్తామో అదే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేదే కదండి ప్రతి ఒక్కరు చేసేది. అందుకే నేను కూడా ఏం వంట చేస్తానో అదే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, అంతే. అందరిలాగా మేము చికెను, మటను, ఫ్రై అది ఇది తినము. మాకున్న దాంట్లో మేము హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా తింటామన్నమాట, అంతే. ఒకరికి ఉందని బడాయికి పోకూడదు, మనకి లేదే అని చెప్పేసి ఈర్ష్య పడకూడదు, అలా అన్నమాట. మనకున్న దాంట్లో తృప్తిగా జీవించాలి, తృప్తిగా తినాలి, అంతే. ఏ పూటకి ఆ పూటకి తెచ్చుకున్నా కూడా మంచిగా తిని మంచిగా హెల్తీగా ఉండాలన్నమాట. బయట ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు అలా తెచ్చుకొని తింటాము. ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది, అన్నం అయితే వంచాలి. నేను రైస్ కుక్కర్లో అయితే వండాను. రైస్ కుక్కర్లో వండితే టేస్ట్ అయితే అసలు ఏం బాగుండదు. అందుకని చెప్పేసి నేను ఇలా డైరెక్ట్ ఉడికిచ్చేసి వంచుతా అన్నమాట గంజి. ఇంకా పప్పుకైతే పెట్టాను. ఒక 3 విజిల్స్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పెట్టేసి రెడీ అయ్యి తిని క్యారీ కట్టుకొని బయలుదేరాలి షాప్కి. అయితే ఈరోజు తొందరగా రామని చెప్పారు, హోల్డింగ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి, అందుకని తొందరగా బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇంకేంటి కబుర్లు చెప్పండి. నా గోరింటాకు చెట్టు చూడండి, మొన్న అమ్మ వచ్చినప్పుడు కట్ చేసింది. ఎంత పెద్దగా అయిందో, చాలా అయితే చాలా పెద్దగా అయింది. ఇంత ఉన్నప్పుడు తెచ్చుకున్నాను మొక్క. చెట్టు అయితే చూడండి చాలా పెద్దదిగా ఉంది, అసలుకి బాగా పైకి వెళ్ళిపోతూ ఉంది చెట్టు. కొమ్మలు అయితే పైకి వెళ్తున్నాయి కానీ గుబురుగా రావట్లేదు చెట్టు. మీ దగ్గర ఏదైనా టిప్ ఉంటే నాకు షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా హైట్ పెరుగుతుంది కానీ చుట్టూ ఇలా గుబురుగా అయితే రావట్లేదు గోరింటాకు చెట్టు. మై ఫేవరెట్ చెట్టు, నా బంగారం. ఇది కలబంద చెట్టు. కలబంద చెట్టు అయితే వద్దొద్దన్న పెరుగుతుంది మా ఇంటి దగ్గర. ఇంత చిన్న మొక్క నాటితే చూడండి చెట్టు నిండా కొమ్మలైతే వచ్చేస్తాయి. ఐ లవ్ యూ, బై బాయ్, టేక్ కేర్.